మనము ఇంట్లోతో కూడా చర్చ చేసేటప్పుడు బయటతో చర్చ చేసేటప్పుడు వాళ్ళ సైడ్ వాళ్ళు కరెక్టే, మన సైడ్ మనం కరెక్టే, అందరు కరెక్టే. కానీ కన్స్ట్రక్టివ్ వేలో పని జరగదు. గోడ తయారు కాదు, బిల్డింగ్ తయారు కాదు. ఒక నెలలో తయారు చేసే ఇల్లు ఎంత టైం పడుతున్నది? 6 నెలలు పట్టింది. అందరూ ప్రయత్నిస్తున్నారు కానీ అయితే లేదు, తయారైతుంది. పడిపోతున్నాయి, గోడలు పడిపోతున్నాయి. మళ్ళీ పెడతా ఉన్నాం, మళ్ళీ చేస్తా ఉన్నాం. లాస్ట్ కు అందరం కలిసిన తర్వాత ఏమంటాం మనము? నేనైతే ప్రయత్నం చేసినాను, ఇంకేం చేయాలా? శ్రమ, కష్టము అన్ని పెట్టి చేతుల ద్వారా పని చేసి అన్ని చేసి ఇంకేం చేయాలి? అందుకే నేను ఇక చెయ్యి. అది అయితేనే లేదు, తయారైతలేదు. అది బిల్డింగ్ ఇల్లే తయారైతలేదు. మిమ్మల్ని అడిగితే మీరేమన్నారు? మీరు అదే అన్నారు. నేనేం చేయాలి? నేను అన్నది. అందరు అదే చెప్తున్నారు. మరి ఇక్కడ లోపం ఎక్కడ వస్తుంది? లోపం ఎక్కడ వస్తుంది? జనరల్ గా జరిగేది ఏంటిదంటే సబ్ కాన్షియస్ లెవెల్లో. సబ్ కాన్షియస్ లెవెల్లో ఒకటి కాన్షియస్, ఇంకో పదం ఏంటిది? సబ్ కాన్షియస్. అంటే కాన్షియస్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఉదాహరణ, దీన్ని కాన్షియస్ అని ఆ రకంగా చెప్తా ఉంటాం. అది కాదు కానీ చెప్తాం. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాం, మనం అందరము మనం స్పృహలో ఉన్నాం. ఉదాహరణ కాన్షియస్ ఉన్నాం. సబ్ కాన్షియస్ ఉన్నామని అంటే దానికి అర్థం ఏంటిది? లోతున, అంటే మనసులో లోతైన భాగం, లోపలి భాగం. మైండ్ డివైడ్ చేస్తే పై భాగం ఏమో కాన్షియస్ మైండ్, లోపలి భాగం ఏమో సబ్ కాన్షియస్ మైండ్ అంటారు కదా. మీరు చాలా సార్లు ఒకటే పాట పాడండి అని పోయి సబ్ కాన్షియస్ మైండ్ లో సెట్ అయిపోతుంది, లోతుగా సెట్ అయిపోతుంది. అప్పుడు ఏమైతుంది? ఇక మీరు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. స్ట్రెస్ పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు, అంటే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాటలు నేనేమన్నా ప్రయత్నం చేస్తున్నాను, ఆటోమేటిక్ వస్తున్నాయి కదా. దీన్ని ఏమన్నా దాన్ని అలాగే అన్ని ఆలోచన చేసి మధ్యలో ఏం లేదు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మాట్లాడారు, అది మన వాడక భాష కాదు. అప్పుడు ఏమైతుంది? మనం దాన్ని మన భాషలో నుండి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ అంటే మధ్యలో ఒక ప్రాసెస్ నడుస్తున్నది, మధ్యలో ఒక ప్రక్రియ నడుస్తున్నది, క్రియ నడుస్తున్నది, అది బయటికి వస్తున్నది. అర్థమైందా? ఇప్పుడు అట్లా లేదు, ఇదేమైంది? ఆటోమేటిక్ వస్తుంది, ఫ్రీగా, ఫ్రీ ఫ్లో. ఎలా వస్తున్నది? ఫ్రీ ఫ్లో. అర్థమైందా? ఎవరన్నా ప్రయత్నం చేస్తారా మాట్లాడడానికి? ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కారు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్ చేసే ముందు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తాయి కదా. ఇట్లా ఇది గేరు, ఇది బ్రేకు, ఇట్లా ఇది గేరు, ఇట్లా చేయాలి, ఇట్లా పట్టాలి, ఈ రకంగా. దాని తర్వాత ఏమైతే అలవాటు అవుతా ఉంటాయి, ఆటోమేటిక్ అవుతుంది. ఇక మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం. అలాగే ఏమవుతున్నది? బిల్డింగ్ ఎందుకు తయారైతలేదు? సబ్ కాన్షియస్ లెవెల్లో తప్పు జరుగుతుంది. మనస్సు లోపలి భాగంలో, పై భాగంలో కాదు, మనస్సు లోపలి భాగంలో మనతోటి ఏదో రాంగ్ జరుగుతున్నది, అది మన నోటీస్కి రావు. లోపలి భాగంలో ఫర్ ఎగ్జాంపుల్ కేవలం పైనే మనకు తెలిసిపోతున్నది ఏం జరుగుతున్నది, కానీ మనస్సు లోపల ఏం జరుగుతున్నదో మనకు తెలియట్లేదు. సో ఆ లోపలి భాగం ప్రభావం తోటే, అంటే ఆ సబ్ కాన్షియస్ లెవెల్ ప్రభావం తోటే ఏదో మిస్టేక్ జరుగుతున్నది. సో దాని వల్ల ఏమవుతున్నది? ఇల్లు తయారు. ఆ సబ్ కాన్షియస్ లెవెల్లో మిస్టేక్ జరుగుతుందా లేదా అనేది ఎట్లా తెలవాలా? లోపల మనసు ఫర్ ఎగ్జాంపుల్ దాని థిక్నెస్ ఒక 10 సెంటీమీటర్లు ఉన్నది, కేవలం 2 సెంటీమీటర్ల వరకే మనకు తెలుస్తున్నది. కానీ ఇంకా 7 to 8 సెంటీమీటర్ లోపల పూర్తిగా మనసు పని చేస్తున్నాయి, అది మనకు వ్యతిరేకంగా చేస్తున్నది, అది రాంగ్ చేస్తున్నది, ఏదో జరుగుతున్నది. మనకు కేవలం పైన ఒక 2-3 సెంటీమీటర్ల వరకే తెలుస్తుంది. నేనైతే కరెక్ట్, నేనైతే కష్టపడుతున్నా, నేనైతే డబ్బులు పెడుతున్నా, నేనైతే ఇది చేస్తున్నా.
నేనైతే ప్రయత్నం చేస్తున్నా, నేనైతే మంచి మార్గంలో నడుస్తున్నా, కానీ లోపల బాగా సబ్ కాన్షియస్ లెవెల్లో మనం చేసే తప్పులు మనకు తెలియదు. ఏదో ఒక రీజన్ అయితే ఉండొచ్చు కదా, ఇల్లు తయారు కావట్లేదు అని. ఏదో ఒక కారణం అయితే ఉండొచ్చు ఖచ్చితంగా. ఆ కారణం ఎట్లా తెలుస్తుంది? డీప్ మనసు లోపలికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఆహా, నాతోటి ఈ తప్పు జరుగుతున్నది, నేను ఈ తప్పు చేస్తున్నా, నాతోటి మిస్టేక్ జరుగుతున్నది. అసెప్టెన్స్. ఇప్పుడు ఎందుకు మనం దాన్ని స్వీకరిస్తలేం? ఇంకేసి నేను చేసింది నేను చేసిన, నేను ఇలా చేయాలా, ఇంత కష్టపడాలి, ఇది నేను డబ్బులు తీసుకోవాలి, నేను చేసిన, ఇంకేం చేయాలి? రోజు కాలేదు, ఇప్పుడు బయట కాలేదు. సో ఆ లోపల మనసు లోపల జరుగుతున్నటువంటి విషయం, దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఏమైతుంది? ఆ లోపల డీప్ ఇన్ ద మైండ్, ఆ సబ్ కాన్షియస్ లెవెల్ జరిగే దాని ప్రభావం ఎక్కువ ఉంటది. అది జరుగుతున్నది, అది మన దృష్టిలోకి రావట్లేదు. ఎప్పుడు వస్తుంది? రాదు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనము మనస్సు లోపలికి చూసే అంత, సమీక్షించే అంత ట్రైనింగ్ ఉంటుందో, అలవాటు ఉంటుందో, అప్పుడు లోపల లోతుగా మనకు తెలిసిపోతుంది ఏంటి, ఓహో నేను ఈ ఫలానా మిస్టేక్ చేసుకున్నా, ఈ రెండు ఇటుకల మధ్యలో సిమెంట్ పెట్టట్లేదు, మట్టి పెడుతున్నా, ఏదో పెడుతున్నా, అది ఆగుతలేదు. అర్థమైందా? సో అందుకని అప్పుడు ఒకరినొకరు బ్లేమ్ చేయరు. నేను చేసినా కదా, నువ్వు ఎట్లా బ్లేమ్ ఉండదు. సొంతగా కరెక్షన్ చేయడం స్టార్ట్ అవుతుంది. మనకు మనమే కరెక్షన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇక వేరే వాళ్ళకు తక్కువ, మనకు మనం ప్రయారిటీ ఎక్కువ. నేనైతే ఫస్ట్ నాతో జరుగుతున్న ఈ తప్పు, ఈ మిస్టేక్ అయితే సరిదిద్దుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అందరితో జరుగుతున్నది, అందరితో జరుగుతుంది, సబ్ కాన్షియస్ లెవెల్లో అందరితో జరుగుతున్నది. లోపల ఫర్ ఎగ్జాంపుల్ పైన నేను ఒక మర్సిడీస్ కొన్నా, అప్పుడు ఏమైతుంది? పైన నాకు కంగ్రాచులేషన్ చెప్తారు ఉదాహరణ, లేదా మీరు కొన్నారు, నేను కంగ్రాచులేషన్ చెప్తా, అదే గ్రేట్, చాలా బాగా. కానీ లోపల ఏమున్నది? మర్సిడీస్ ఎట్లా వచ్చింది? నేను ఇంత కష్టపడుతున్నా, నాకు మారుతి నడపాలంటేనే అంత చెమట పడుతున్నావు. లోపల ఏం నడుస్తున్నది? మర్సిడీస్ ఎట్లా వచ్చింది? ఈయన 2 అంతస్తులు ఎట్లా పెట్టు, నాకు ఒక రూమ్ మెయింటైన్ చేయాలంటేనే పెద్ద పంచాయతీ ఉన్నది, అది నడుస్తున్నది లోపల. అర్థమైందా? పైన కొంచెం మాత్రమే చూపించడానికి అది కేవలం ఏం చేస్తున్నది? ఒక డ్రామా చేస్తుంది, ఒక మేకప్ చేస్తుంది. వావ్ గ్రేట్, చాలా కష్టపడతాడు, చాలా మంచిది, నువ్వు చాలా ఎదిగినవు. కానీ లోపల ఏమున్నది? ఎట్లా ఎదిగాడు? ఎందుకు ఎదిగాడు? ఎదగద్దే, నేను ఎదగాలి ఫస్ట్. ఈ కరెక్షన్ చేసుకోవాలి. అర్థమైందా? ఈ కరెక్షన్ చేసుకోవాలా లోపల. అది ఎవరు చేస్తారు? ఎక్కువ శాతం ఇది ఉన్నది, ఎక్కువ శాతం ఇది ఉన్నది. అది 10% ఉంటే, అది 10% ఉంటే 90% ఇది ఉన్నది. ఇది ఇంపార్టెంట్, ఇది ముఖ్యం. దీంట్లో మార్పు జరగకుండా లోతుగా ట్యాంకులు కేవలం పైన క్లీన్ చేసి వదిలేస్తే మళ్ళా గవ్వే చెత్త నీళ్ళు వస్తాయి. ఎందుకు? చెత్త అంతా కింద ఉన్నది. చెత్త ఏడుంటది? జనరల్ గా కింద ఉంటది. అందుకని సబ్ కాన్షియస్ లెవెల్లో లోపల మనసు లోపల లోతుగా శుద్ధి చెయ్యకుండా మార్పు కష్టము. అప్పుడు ఇక మనకు మనమే ఏం చేస్తాం? నేనైతే చేసిన, మాతోటి. అర్థమైందా? ప్రతి మనిషి అట్లనే ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? నీ ట్యాంక్ నువ్వు క్లీన్ చేసుకుంటావా లేదా నీ ఇష్టం, కానీ నాకు అర్థమైపోయింది, నా ట్యాంక్ అయితే నేను క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనం దిగడం స్టార్ట్ చేస్తాం లోపలికి. దిగి మొత్తం కింది నుండి చెత్తను తీయడం స్టార్ట్ చేస్తాం. అర్థమైందా? సో అందుకని జనరల్ గా ఇండ్లలో కొట్లాటలు ఎందుకైతే పైన, కేవలం పైన నేను చేసినా, మిస్సెస్ కరెక్ట్, హస్బెండ్ కరెక్ట్, అత్త కరెక్ట్, కోడలు కరెక్ట్, మామ కరెక్ట్, అల్లుడు కరెక్ట్. మరి ఎవరు తప్పు? అర్థమైందా? పైన చూస్తేనేమో అంత కరెక్టే, కానీ జరుగుతుంది.
మార్పు జరుగుతలేదు, మంచి జరుగుతలేదు, ఇంకా విభేదాలు వస్తున్నాయి తప్పించి కన్స్ట్రక్టివ్ వేలో నిర్మాణాత్మకమైనటువంటి పని జరుగుతలేదు. దానికి కారణం ఏంటిది? సబ్ కాన్షియస్ లెవెల్లో లోతుగా మనసు లోపల ఉన్నటువంటి ఈ ధూళి, దుమ్ము, చెత్త, దీని మూలంగా జరుగుతుంది. అది క్లీన్ చేసుకోవాలి. లేకపోతే మౌలికమైనటువంటి మార్పు జరగదు. మంచిగా అర్థమవుతుందా? ఏమన్నా మీకు డౌట్ ఉందా? లోతుగా ఇక అప్పుడు మనము ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక ఇప్పుడు కంగ్రాచులేషన్ చెప్పాలంటే ఒక వ్యక్తి టాపర్ అయ్యాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి బండి ఉన్నాడు, మంచి అల్లుడు దొరికిండు, మంచి కోడలు దొరికింది, అప్పుడు మనసు రాదు. ఎట్లా పైకి ఎట్లా వస్తుందా? లోపల అదే ఉన్నది. ఎట్లా దొరికింది? మాకేమో లోపడి ఎప్పటికి పంచాయతీ, మీకేమో మీరు ప్రశాంతంగా ఎట్లున్నారు, అది ఎట్లా జరుగుతున్నది లోపల అంటూ ఉంటుంది. పైన ఉంటుంది కదా సార్, వెరీ గుడ్, వెరీ నైస్ చేస్తారా అయ్యారా? ఏం శ్రీనివాస్ గారు ఏమో డీప్ స్లీప్ ఉన్నారు, ఏం లేరా? వింటున్నారా? వాట్ ఐఎమ్ టెల్లింగ్. దానికి దృష్టి పెట్టాలి, దాంట్లో మార్పు జరగాలి. జీవితం అయిపోతుంది, చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఏడున్న గొంగడి మార్పు జరగదు. అది చేసుకోవాలంటే మనసు దానికి ముఖ్యం, మెయిన్ సెంటర్ మనసు, మైండ్. ఆ మైండ్ ను లోపల దిగి శుద్ధి చేసుకోవాలి. దిగడం అంటే అర్థం ఏంటిది? శుద్ధి చేసుకోవాలంటే అర్థం ఏంటిది? శీలాన్ని పాటించడం. శీలాలు అష్టశీలాలు కూడా ఉన్నాయి, పంచశీలాలు కూడా ఉన్నాయి, దశశీలాలు కూడా ఉన్నాయి. కానీ మినిమం పంచశీలాలను పాటించడం అంటే శుద్ధి చేయడం. ఇక లోపలికి దిగుతున్నాం, లోపలికి మాట కూడా రావద్దు. మాట వస్తున్నది ఒకరికి వ్యతిరేకంగా, ఒకరికి బూతులు వస్తున్నాయి అంటే దానికి అర్థం ఏంటిది? ఇంకా లోపల ఉన్నది అట్లనే. లోపల ఏమైంది? అలాగనే ఉన్నది. లోపల ఉన్నది కదా బయటకు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు వాటర్ ట్యాంక్ అడుగుతున్నారు, ఏ నీళ్ళు వస్తున్నాయి బయటికి? చెత్త కదా వచ్చాయి. అమృతం వస్తాయా? ఇట్లా వస్తున్నాయంటే నిండి ఉన్నదని అర్థం. మనము బ్లేమ్ చేస్తున్నామంటే నిండి ఉన్నదని అర్థం. మనం ఆరోపణలు చేస్తున్నాం, మనం నిండి ఉన్నదని అర్థం. మనం ఏం చేయాలా? మనలో మార్పు చేసుకోవాలి. ట్రై టు అట్లీస్ట్ నా ట్యాంక్ నేను క్లీన్ చేసుకుంటాను. దానికి మార్గం ప్రపంచంలో ఒకటే, శీలాన్ని పాటిస్తూ ధ్యానం. మనస్సును, ఇల్లుని శుద్ధి చేసుకోవాలి. శరీరానికి సంతూర్ ఉన్నది, ఇంకా డవ్ ఉన్నది, ఏమేమి లక్స్ ఉన్నది, చాలా ఉన్నాయి, లైబాయ్ ఉంది. శరీరానికి డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి, హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. కలర్ చేసుకోవాలంటే గార్నియర్ ఉన్నది, ఇంకేమేమో ఉన్నాయి. డిఫరెంట్ బట్టలు వేసుకోవాలి. కానీ మనస్సుని శుద్ధి చేసుకోవాలంటే మార్గం ప్రతి మనిషికి ఒకటే, ప్రతి రిలీజన్ కు కూడా ఒకటే, ప్రతి దేశంలో కూడా ఒకటే, ప్రతి కులానికి, ప్రతి వర్ణానికి, మహిళకు, పురుషులకు అందరికి ఒకటి. పంచశీలాలను సరిగ్గా పాటిస్తూ ధ్యానం చేయడం. నేను ఎఫర్ట్స్ పెడుతున్నా దీనిపైన, కొంచెం గట్టిగా అంటున్నా, ధ్యానం చేయడం. పంచశీలాలను పాటిస్తూ ధ్యానం చేయడం, లేకపోతే లోపల ట్యాంక్ శుద్ధి కాదు, మార్పు జరగదు. బండి అట్లనే నడిపియాలి జీవితాంతం. అర్థమైందా? ఓకే, రైట్. ఎనీ డౌట్? ఓకే, క్లోజ్ ఇట్.